బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మనం వాక్యం చదువుకుందాము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, నిరంతరము జీవించుచున్నాడు. నిన్ను నన్ను మనల్ని కాచి కాపాడడానికి, మన గురించి విజ్ఞాపన చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నిరంతరము జీవించుచున్నాడు. బైబిల్లోని బంగారు మాట, మనము నిత్యము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాట. నా దేవుడు నిత్యము నిరంతరము జీవించుచు నాకు చేయవలసినవన్నీ కూడా చేస్తున్నాడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వాక్యం చదివినట్లయినా, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు, మన కష్టము మన సంతోషము ప్రతి విషయంలో నీవు నేను ఈ లోకంలో జీవించుచున్నామంటే మన కొరకు దేవుడు విజ్ఞాపన చేయుచున్నాడు. అవును, ఆయన విజ్ఞాపన లేనిదే మనకు చాలా కష్టం. కనుక ఎందుకంటే మనము నిరంతరము నిత్యము ప్రార్థించేవారం కాదు. నిజం చెప్పాలంటే ప్రార్థించం. ఎప్పుడో మనకు అవసరత ఉన్నప్పుడా, లేదా ఉదయమా సాయంత్రమా ఎప్పుడో ఒకసారి దేవుణ్ణి స్తుతించి లేదా ప్రార్థించి ఇంకా అయిపోయింది అని మన ఈ లోక పోరాటంలో వెళ్ళిపోతుంటాం. కానీ దేవుడైతే, యేసుక్రీస్తు ప్రభు అయితే నిరంతరము జీవించుచున్నాడు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేయుచున్నాడు. మనము తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదమును కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తన భుజ స్కంధాలపై వేసుకొని తండ్రితో మొరపెట్టుచున్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉంటున్నాం. అందుగురించే తన ద్వారా అనగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా, మనల్ని ఎన్నడూ విడువను ఎడబాయనని మనం చాలాసార్లు వాక్యాన్ని వింటుంటాము, మనము అన్వయించుకుంటాము, ధైర్యం కలిగి ఉంటాం. ఈరోజు కూడా బైబిల్లోని బంగారు మాట, నిరంతరము జీవించుచున్న దేవుడు, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవుడు. ఎలా విజ్ఞాపన చేయుచున్నాడు, ఎందుకు విజ్ఞాపన చేయుచున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి మనం చేరుకుంటున్నాం కనుక మనము తప్పిపోకుండా పడిపోకుండా ఈ లోక జీవితంలో సరి అయిన రీతిలో నడవడానికి మన పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు. మనకు నిరంతరం ఈ లోకంలో ఆయుష్ లేదు, కానీ దేవుడైతే నిరంతరము జీవించుచు మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకై శక్తిమంతుడై ఉన్నాడు. ఆ దేవుడి శక్తి మనల్ని సంపూర్ణంగా రక్షించుకోవాలి, మనల్ని సంపూర్ణంగా శుభ్రపరచాలి, మనల్ని సంపూర్ణంగా దేవుడి గురించి ఆయన దగ్గరికి నడిపించడానికి, ఆయనతో మనము ఆయనతో కలిసి ఉండడానికి విజ్ఞాపన చేసే ప్రభు అయిన యేసుక్రీస్తును మనం కలిగి ఉంటున్నాం. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా, నిరంతరము జీవించుచున్న దేవుడు, నీకు నాకు నిత్యుడైన దేవుడు మన గురించి విజ్ఞాపన చేయుచున్నాడు. కనుక ఆ దేవుని నమ్మడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనము యోహాను సువార్తలో కనుక చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనము చదువుకుంటాము. 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ మనకు వాక్యము తేట తెల్లగా తెలియపరచబడుచున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా నిరంతరము జీవించుచు విజ్ఞాపన చేయుచున్న దేవుడు. అనగా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకు మార్గం ఎవరు, సత్యం ఎవరు, జీవం ఎవరు అని మనం ఆలోచిస్తే యేసు ప్రభు చెప్పుచున్న మాట యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రభు అయిన యేసు గురించి తెలుసుకుంటేనే తండ్రి గురించి మనము అర్థం చేసుకుంటాము, అన్వయించుకుంటాము, అనుసరించి నడుచుకుంటాం.
కనుక నేనే మార్గమును అంటున్నాడు. యేసుక్రీస్తు నీకు నాకు చూపించిన మార్గములో మనము నడవాలి. ఆయన సత్యవంతుడై ఉంటున్నాడు, సత్యమును మనకు ఉపదేశించాడు. ఆ సత్య మార్గంలో నీవు నేను నడవాలి. అంతేకాదు జీవమైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉంటున్నాం. ఆ దేవుడే నిరంతరము జీవించుచున్నాడు అని మనకు రుజువు చేయబడుచున్నది. కనుక మార్గమైన దేవుడు, సత్యమైన దేవుడు, జీవమైన దేవుడు నిరంతరము జీవించుచున్నాడు. ఎందుకు గురించి అంటే నా పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు. మన కష్ట సమయములేమి, సంతోష సమయములేమి, ఈ లోక జీవిత కాలం అంతయు కూడా నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిరంతరము జీవించుచున్నాడని నీవు నేను ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే ఆ దేవుడు నిరంతరము జీవిస్తూ చేస్తున్నది ఏంటనంటే ప్రార్థన, విజ్ఞాపన. నా గురించి, మన అందరి గురించి తండ్రికి మొరపెడుచున్నాడు. మన ఆపత్కాల సమయమే కావచ్చు, కష్ట సమయమే కావచ్చు, ప్రతి సమయము నుండి బయటకు రావాలంటే నీకంటే నాకంటే ముందుగా విజ్ఞాపన చేసేది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన గురించి విజ్ఞాపన చేయుచున్నట్టుగా మనము చూస్తుంటున్నాం. అలాగే చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. 5వ వచనం చదువుకుందాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. మనము దేవుడి దగ్గరికి చేరాలంటే యేసుక్రీస్తు మాత్రమే మనకు మధ్యవర్తిగా ఉంటున్నాడు. కనుకనే తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుచున్నానని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. కనుక మార్గమైనటువంటి యేసుక్రీస్తు, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మార్గమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు మార్గం. తన ద్వారానే తండ్రిని చేరుకుంటాం, కానీ ఇతర ఏ మార్గాలు లేవు. మనం ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు ఈ రూట్ కాకపోతే ఇంకో రూట్ అనుకుంటాం, కానీ అలాంటి రూట్స్ ఏం లేవు. తండ్రి దగ్గరికి చేరాలంటే యేసుక్రీస్తు ప్రభువు ఉత్తమమైన మార్గం. అందుకే ప్రభు అంటున్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఎందుకంటే నిరంతరము జీవించుచున్న దేవుడు మనకు చెప్పుచున్న మాటలు ఇవి. కనుక తండ్రి దగ్గరికి చేరాలంటే నరులకును దేవునికి తండ్రికిని మధ్యవర్తి క్రీస్తు యేసు నరుడు. ఆయన నరుడిగా మన మధ్యలో వచ్చారు. నరులు అనేకములు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు నరుడై లోకములో జన్మించడము ఆయనది గొప్ప విశేషం. నేను నార్మల్గా మనము ఇహలోకానుసారమైనటువంటి జీవితము జన్మనెత్తి ఉంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అలా కాదు. అందుగురించే తండ్రి దగ్గరికి చేరాలంటే ఆ తండ్రికిని నరులమైనటువంటి మనకును నరుడైన యేసుక్రీస్తే మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఆయన మన పాపముల విమోచన కొరకై ప్రాణము బలిగా పెట్టి ఉంటున్నాడు. ఆయనే యేసుక్రీస్తు, మనము నమ్మినటువంటి దేవుడు. ఆయన ద్వారానే తండ్రి అయిన దేవుడి దగ్గరికి మనం చేరుకుంటాం. అలాగే 6వ వచనంలో చూస్తే ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అంటే దేవునికి నరులకు మధ్యవర్తిగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఉండి ఆయనే తన్ను తాను తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలంటే మన పాప విమోచన క్రయధనముగా తన్ను తాను బలిగా సమర్పించుకున్నారు. అప్పుడు మనకు మార్గమై ఉన్నారు యేసుక్రీస్తు, ఆయన సత్యమై ఉన్నారు, అలాగే జీవమై నిరంతరము జీవించుచు ప్రాణమును బలిగా ఇచ్చిన ప్రభువు మన ప్రాణాత్మ దేహముల గురించి నిత్యము నిరంతరము తండ్రి దగ్గర విజ్ఞాపన చేయుచున్నారు. ఆయనే మనకు మార్గమై ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే ఈరోజు బైబిల్లోని బంగారు మాట, నిరంతరము జీవించుచున్న దేవుణ్ణి మనము కలిగి ఉంటున్నాం. కనుకనే మనం చూసినట్లయితే రోమా పత్రికలో ఒక మాటని చదువుకుందాము. రోమా పత్రిక 8వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 38వ వచనం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులని అయినను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను
మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవడిని రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు నేను రూఢిగా నమ్మాల్సింది ఏంటంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవించుచున్న ప్రభువని నేను రూఢిగా నమ్మాలి. ఎందుకంటే ఏది కూడా మన దేవుని ప్రేమ నుండి, యేసుక్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది లేదు. ఎందుకంటే ఆయన ప్రేమను ఎలా రుజువుపరిచారంటే, కల్వరి సిలువలో ప్రాణత్యాగం చేసి మన పాప విమోచనార్థమై ఆయన తన్ను తాను సమర్పించుకున్నారు. కనుకనే ఇక్కడ మనం చూస్తే మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను లేనివి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను మనం చదవాలి. ఇది ఒక్కొక్కటి ధ్యానం చేయాలంటే మన జీవితమే సరిపోతుంది. మన జీవితం అంతా కూడా ధ్యానించినప్పటికీ కూడా ఇవి మనకి అందనివి అటువంటి అర్థం ఇచ్చిన మాటల్ని మనం చూస్తుంటున్నాం. ఇవన్నీ కూడా ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు నిత్యము నిరంతరము జీవించి మన కొరకు విజ్ఞాపన చేయు దేవుడు ఉన్నాడని నేను నిరంతరం నమ్మాలి. ఎందుకంటే ఇంతకంటే గొప్ప రుజువులు మనకేమీ అక్కర్లేవు. కనుక మన ప్రభు మన కొరకు మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉండి నిరంతరము జీవించుచు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చే దేవుణ్ణి నేను కలిగి ఉన్నాం. కనుక దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏదీ కూడా లేదని నేను రూఢిగా నమ్మినట్లయితే ఆ దేవుడు నిరంతరము నా గురించి విజ్ఞాపన చేయొచ్చు. ప్రతి విషయంలో తండ్రిని మొరపెట్టే దేవుణ్ణి కలిగి మనం ఉన్నాం. కనుక బైబిల్లోని బంగారు మాటని శ్రద్ధగా ఆలకించి ఆ దేవుని కలిగి ఉంటూ మార్గమైనటువంటి యేసు ప్రభువు మార్గము మనము అనుసరించి నడుచుకొని ఆ దేవుణ్ణి చేరే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనందరికీ కలుగును గాక. ఆమేన్.